టూలెట్ అనుకుని అడ్వాన్స్ తీసుకున్నాం, తర్వాత టాయిలెట్ అని తెలిసింది. ఒక అక్షరం కూడా అడ్జస్ట్ అవ్వలేవా? నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఒకసారి పోసుకోవచ్చులే, వెళ్ళి పోసుకొచ్చా. 3 చాయ్. 3 ఎవరికే? టీచర్ వచ్చింది. టీచర్ వచ్చిందా? హాయ్. టీచర్ వచ్చిందా? వాళ్ళ అన్నయ్య కేఫ్లో టీ తాగాలని ట్రీట్ అడిగింది. ఇరానీ చే ట్రీట్, అది వాళ్ళ అన్నయ్య కేఫ్ లో. అసలు ఏంట్రా నీ ధైర్యం? మేనేజ్ చేయడానికి నువ్వున్నావు కదా మామయ్య. మావయ్య టీ తాగుదాం తొందరగా రా అంటే, ఆహా అల్లుడికి నా మీద ప్రేమ పెరిగిపోయిందని పొంగిపోయాను. ఇప్పుడు ఈ ట్రీట్ సంగతి నీకు తెలిసిందనుకో, నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఏ తీసురా తీసుకో. మీ చెల్లికి. మా చెల్లికి అన్నా, అంటే కజిన్ అన్నమాట. ఓ మీ చెల్లాడా? మా చెల్లికి కొంచెం సిగ్గు ఎక్కువ అన్నా, నేనే తీసుకెళ్ళిస్తానే. అదేం మామయ్య, హర్షద్ చేత్తో టీ ఇప్పిస్తానని తనకు చెప్పావు, ఇప్పుడు నువ్వు ఇస్తానంటావేంటి? అలా కూడా చెప్పావనా? ఏంది బాయ్, నీ చెల్లైతే నా చెల్లె కదా, ఏడుందో చెప్పు. ఆడని తెల్లిచ్చి. ఏం ఐడియా ఉంటుంది చెప్పరా, ఆడు వెళ్ళిపోతాడు. మామయ్య మీ కజిన్ పక్కా తెలంగాణ అనుకుంటా. అవునవును. మైసమ్మ చాయ్ సరిపోద్దా, సమోసా కూడా కావాలనా? చాయ్ చాలు. అమ్మో తెలంగాణ పోరి, జరంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మ మైసమ్మ చాయ్. నీకోసం నేను వెయిట్ చేస్తాను. బాస్కెట్ బాల్ గురించి తెలీదన్నావుగా, రా రారా. మిస్ చేసాడు చెప్తాను. హలో. రేయ్ బాలి బాలా పోరా. మేమంటే నీకు జోక, మా ఎంట నువ్వు రాక. తెంపేస్తాం ఉన్న తోక, అరిపిస్తాం గావు కేక. తెంపేస్తాం ఉన్న తోక, అరిపిస్తాం గావు కేక. తోలేస్తాం ఇంటి దాకా, తోలేస్తాం ఇంటి దాకా. తినిపిస్తాం బట్టి పూక. మేక, మేమంటే నీకు జోక, మా ఎంట నువ్వు రాక. సూపర్ రా, నువ్వు హ్యాపీగా? హ్యాపీ రాదా?
హోయ్ కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా హోయ్ కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఉన్నది ఎక్కువరా లేనిది తక్కువరా ఉన్నది ఎక్కువరా లేనిది తక్కువరా ఉన్నదంతా ఊడినా పుడింగు వేరా ఒరే నువ్వు పుడింగు వేరా కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా కరెంట్ ఉన్నోడా చదువులన్నీ మూలగట్టి పుస్తకాలు మూటగట్టి సిగరెట్టు చేత పట్టి చింపాజీ పోజు పెట్టి రంకెలు వేస్తావు ర్యాగింగులు చేస్తావు రోత్తగా చూస్తావు బూత్ జోకులేస్తావు రమేష అరే రాధా రమేష ఈ ఫ్యూచర్ పంక్చరు అయినా రమేష ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రమేషో రమేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా అన్న అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు బందులు చేస్తావు బస్సులు తగలేస్తావు కొట్లను మూస్తావు కొట్లాడగులేస్తావు గణేష గుణగణ గణేష నీ ఎనర్జీ అంతా వేస్ట్ అయినా గణేష నీకు ఎక్స్పీరియన్స్ వస్తోంది గణేషో గణేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా కరెంట్ ఉన్నోడా మాదక ద్రవ్యాలలోన మాస్టర్గా మారినావు టాపింగ్ విభాగాన డాక్టరేట్ పొందినావు దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు సురేష నీ హెల్త్ అంతా ఖరాబైన సురేష స్వర్గమైడంతో తెలుస్తాది సురేష కాలేజీ బుల్లోడా కాలేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా కరెంటు ఉన్నోడా ఐఫోన్ చేతిలోన ఐపాడు చెవులలోన కాళ్ళేమో బైకు పైన కళ్ళేమో ఆకాశాన పార్టీలంటావు పప్పుల్లో ఉంటావు ఫాల్స్ ప్రెస్టేజ్ కి పక్కులాడుకుంటావు ప్రకాశ నీ కన్నోళ్ళ కన్నీళ్లను ప్రకాశ నీ పర్ఫ్యూమ్ బాటిల్లో కలుపు ప్రకాశ ఇలా గానా ఏమైందిరా మనోడిని మామూలుగానే పరిగెత్తిచ్చాడు ఆ సీను గారిని అయితే రాధా కళ్ళ మీదే కుమ్మేశాడు కదరా వాడిని కొట్టాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలా మనకు జరిగిన దానికి ఆ నేను చేయాలో ఆలోచించండి అవును అన్నయ్య వచ్చి దీనైతేగా ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దాకున్నా అన్నయ్యని రేపు కలుద్దాంరా ఆడి సంగతి ఏంటి బయట స్టూడెంట్స్ వచ్చి ఉంటారు వాళ్ళతో మళ్ళీ ఫోన్ చేస్తాలే వెల్కమ్ టు హైదరాబాద్ మిస్టర్ జయదుర్గారావు. ఏంటి రిసీవ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఎవరు రాలేదని చూస్తున్నావా? నేను వచ్చానుగా. ఓ నీకు విషయం తెలియదు కదా, ఇప్పుడు నేను స్టూడెంటే, సేమ్ కాలేజ్, ఎంజిఎం కాలేజ్. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్తాడు లేదా మలేష్ మీదకి వెళ్తాడు అనుకున్నావు కదా, ఆ రెండు నాకు కరెక్ట్ కాదు. ఏదో స్టూడెంట్ లాగా ఉంటే నీలాంటి వాళ్ళ నుంచి కొంచెం సేఫ్టీ. ఏమంటావు? ఎంజిఎం కాలేజ్లో గ్యాంగ్స్, గొడవలు, గ్యాంగ్ వార్స్ ఉంటాయి.
నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నా దగ్గరికి వచ్చి చెప్పు, ఓకే? లోపల ఇంకో క్యారెక్టర్ పెట్టుకొని పైకి నవ్వుతూ అది ఎక్స్పీరియన్స్తో వచ్చింది కదా అది. నాకు తెలిసి నువ్వు రేపు స్టూడెంట్స్ని కూడా బాగానే మేనేజ్ చేస్తావు. నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్తానంటే ఒకటి అడుగుతాను, నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూడాలని ఉంది. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. రమణ, సారీ సార్, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ऑल द बेस्ट. థ్యాంక్ యూ. సిగరెట్ పడి देखो टेंशन लेने की कोई जरूरत नहीं है, सब मैं संभाल लूंगा, ठीक है? आप निकलो. ओके. మార్నింగ్ అన్నయ్య. గుణ రా 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 కూర్చో. గుణ వాళ్ళకి అంత తెప్పించిపోయా. పర్లేదన్నయ్య, ఢిల్లీలో అంతా బాగా జరిగింది అన్నయ్య. ఫెంటాస్టిక్. ఇంకేంటి మన కాలేజ్ విశేషాలు? వాడు వెళ్ళలేదనియా, వాడు మన కాలేజీలోనే జాయిన్ అయ్యాడు. ఎవరు? అదే అని ఆ రోజు మన మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా. కంప్లైంట్? వాడా వెంకటరమణ, విన్నావా? ఆ రోజు మన మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. వాడు కాలేజీలో జాయిన్ అయితే రావడం మన రాజాతో గొడవ పెట్టుకున్నాడు అన్నయ్య. సో టోటల్గా మీరు అందరూ ఆయన సెట్ చేసే ప్రోగ్రాంలో ఉన్నారనమాట. ఏంటోరా, ఆ రోజు పోలీస్ స్టేషన్లో చూసి చాలా తెలివైన కుర్రాడు అనుకున్నాను. ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఏమనుకోలేదురా? ఇప్పుడు ఆయన తలుచుకుంటే జాలేస్తుందిరా. అసలు ఆ రోజు చాయ్ తక్కుపోయింది, ఈ గొడవ అంత ఉండేది కదా. చాయ్ అది పెద్ద మ్యాటర్ కాదులే అన్నయ్య, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తానన్నయ్య. సరే. వెళ్ళొస్తాను. గుణ, అన్నయ్య సిటీ కాలేజ్లో గ్యాంగ్ అంతా ఉన్నారుగా మనకి. ఉన్నారన్నయ్య, పిలిపించమంటారా? లేదురా, వేరే పని ఉన్నప్పుడు చెప్తా. అన్నయ్య అది ఎయిర్పోర్ట్కి నిన్న కొద్దిగా యాక్చువల్లీ. నీకు పిచ్చా వేర్రా? నథింగ్. సారీ అన్నయ్య, ఇది రిపీట్ కానివ్వను. పర్వాలేదని చెప్తున్నాను కదరా. బాయ్ అన్నయ్య. ఓకేరా. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్, ఇంకా చూస్తున్నారేంటి? రమణ, ఇప్పటి నుంచి కాలేజీలో ఎప్పుడేం జరిగినా నాకు తెలియాలి. రమణ సార్ వస్తున్నాను సార్. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏదో ఒక రోజు నిజం చెప్తూ కానీ